ప్రేమ జంటలు ఏకాంతంగా కనిపిస్తే చాలు టార్గెట్ చేస్తారు. బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు. అంతేకాదు అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడతాడు. ఈ అరాచకాలకు పాల్పడుతున్నవాడు సాధారణ వ్యక్తి కాదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత గల ఓ కానిస్టేబుల్ ఈ నీచానికి దిగజారాడు. డిపార్ట్మెంట్ పరువును బజారున పడేశాడు. బీడే ఆ కీచక కానిస్టేబుల్ పేరు పాలెపు గోపి. నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. మొదటి నుంచి వివాదాస్పద చరిత్రే. చేయని అవినీతి లేదు. స్టేషన్లో విధులు పూర్తయిన తర్వాత గోపి శివారు ప్రాంతాలకు వెళ్లి కాపు కాస్తాడు. ఎవరైనా జంటలు కనిపిస్తే ఫోటోలు తీసి వారి దగ్గరకు వెళ్లి తాను పోలీసులని చెప్పి బెదిరించేస్తాడు. పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తాడు. అనంతరం జంటలో ఉన్న వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి పంపించేసి యువతిని లొంగ తీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడతాడు. ఇది ఇతగాడి అరాచకాల స్టైల్. కొంతకాలంగా గోపి అరాచకాలకు అంతే ఉండట్లేదు. ఈ ఘటనలో బాధిత మహిళలు కూడా తమకు జరిగిన ఘోరాన్ని ఎవరికీ చెప్పుకోలేక సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో గోపి మరింత రెచ్చిపోయాడు. గతంలో 4వ నగర పిఎస్ పరిధిలో ఇస్కాన్ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ జంటను ఇలానే బెదిరించి వారి నుంచి 10,000 వసూలు చేశాడు. తర్వాత యువకుని తరిమేసి రాత్రంతా యువతిపై అత్యాచారం జరిపాడు. ఈ విషయం బాధితురాల కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు 4 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి గోపి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు గోపి ఎవరా అని ఆరా తీస్తే బాలాజీనగర్ పిఎస్ లో పనిచేసే కానిస్టేబుల్ అని తేలింది. వెంటనే అతన్ని పిలిపించి ఈ విషయాన్ని పెద్దది కాకుండా బాధితులకు నగదు తిరిగిచ్చి సర్దుబాటు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఒకసారి స్టేషన్ వరకు వెళ్లిన గోపి తీరులో మార్పు రాలేదు. పద్మావతి గ్రీన్ సిటీలో ఈ నెల 20న ఇద్దరు మెడికో విద్యార్థులు కారులో కూర్చుని మాట్లాడుకుంటుండగా అక్కడికి వెళ్లిన గోపి ఎప్పటిలాగే తన ప్లాన్ ఆచరణలో పెట్టాడు. సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వారిని బెదిరించాడు. ఈ విషయం తమ కుటుంబ సభ్యులకు తెలిస్తే పరువు పోతుందన్న భయంతో వారు 10,000 ఇచ్చారు. 2 నెంబర్లను తీసుకున్న కానిస్టేబుల్ వారిని అక్కడి నుంచి పంపించేశాడు. మరుసటి రోజు ఆ అమ్మాయికి ఫోన్ చేసి మరో 90,000 నగదు కావాలని బెదిరించాడు. దీనికి కూడా ఒప్పుకున్న యువతి డబ్బులు ఇస్తానని ఫోటోలు తిరిగిచ్చేయాలని కోరింది. దీన్ని అలసుగా తీసుకున్న కానిస్టేబుల్ గోపి ఆ యువతితో అసభ్యకరంగా మాట్లాడుతూ శారీరకంగా తనకు సహకరించమని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి కానిస్టేబుల్ వాయిస్ ను సెల్ ఫోన్ లో రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో 6వ నగర పోలీసులు కానిస్టేబుల్ గోపిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మెడికో విద్యార్థిని కానిస్టేబుల్ వేధించిన ఘటన తన దృష్టికి వచ్చిందని దీనిపై విచారణ చేపట్టి కానిస్టేబుల్ గోపిని అరెస్టు చేయించామని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశామన్నారు. విచారణ పూర్తయిన తర్వాత శాఖాపరమైన చర్యలతో పాటు పూర్తిగా విధుల నుంచి తొలగిస్తామంటున్నారు పోలీసులు. ఆ పాప మీద అసభ్యంగా బిహేవ్ చేశాడు. అసభ్యంగా బిహేవ్ చేసిన దానికి వచ్చేసి రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ కేసు కట్టాం. ఇన్వెస్టిగేషన్లో ఉంది. అతని పేరు గోపి, పి గోపి అని చెప్పేసి. అతను 2012 బ్యాచ్. 2012 నుంచి ఇక్కడే చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి ఆరోపణలు ఇంతకుముందు కూడా బయట మనకు ఎవరు చేసి ఇవ్వలేదు, కానీ బయట రూమర్గా మాత్రం తెలుస్తూ ఉండేవి. అయినా కానీ వాళ్ళు ఎవరు మనకు ముందు రాలేదు రిపోర్ట్ ఇస్తానికి. ఇది రిపోర్ట్ ఇచ్చారు. శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిన ఉద్యోగంలో ఉన్న గోపి డబ్బు కోసం కక్కుర్తి పనులు చేయడమే కాకుండా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి చివరకు కటకటాల పాలయ్యాడు. ఇలాంటి నీచులు డిపార్ట్మెంట్ పరువు తీసేస్తున్నారు.